వెల్కమ్ టు మెగా 9 టీవీ. దిస్ ఇస్ అక్షయ. జగదేక వీరుడు, ఠాగూర్, అన్నయ్య ఇలాంటి ఎన్నో సినిమాలతో మనతో ఎంతో అనుబంధం పెంచుకున్నారు. ఇంతకీ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఇప్పటికీ తెలిసిపోయి ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి. ఆయన నటనతో, ఆయన వ్యక్తిత్వంతో ఎంతో మంది లక్షల కోట్ల అభిమానుల్ని సంపాదించుకున్నారు. నటన ఒకటే కాదండోయ్, ఆయన వ్యక్తిత్వం, ఆయన చేసే సేవా కార్యక్రమాలు, ఆయన చేసే దానాలు, ఇలా ఎన్నో ఆయన గురించి చెప్పుకోవచ్చు. అలాంటి ఆయనకి ఎన్నో లక్షల కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అలాంటి అభిమానులతోనే ఇప్పుడు మనం ఉన్నాం. ఆయన గురించి ఇంకా విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. నా పేరు కోపల్లి శ్రీనివాస్ అండి. ఓకే. మాది చిట్టవరం గ్రామం, ఇది నరసాపురంలో ఉంది, పశ్చిమ గోదావరి జిల్లా. వెస్ట్ గోదావరి. నేను ప్రస్తుతం వెస్ట్ గోదావరి జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులుగా ఉన్నానండి. నైస్ సార్. సో మరి మీరు ఎప్పటి నుంచి, అసలు ఏ సినిమా నుంచి మెగాస్టార్ గారికి అభిమానులు? నేను చదువుకునే రోజుల్లోనే 1983లో ఖైదీ సినిమా చిరంజీవి గారిది విడుదలైంది. అప్పుడు చాలా ఉత్సాహంగా జనం అందరూ వెళ్తుంటే నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళడం జరిగింది. ఆ సినిమా చూసి ఆ రోజు నుంచి చిరంజీవి గారి మీద ఇష్టం రోజు రోజుకి పెంచుకుంటూ ఈ రోజు వరకు కూడా అది కంటిన్యూ అవుతూ ఉందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఆ రోజుల్లో 85లో నుంచి వీధి సినిమాలు వేసేవాళ్ళు ఉండే. చిరంజీవి గారి బర్త్డే వస్తే మొదటగా సినిమా ఆ నైట్ 22 నైట్ సినిమా మా ఊర్లో వీధి సినిమా ఆడేవారు అప్పట్లో. 21 నైటే మేమంతా డెకరేషన్ చేసుకునేవారు. ఊరంతా ఆగస్టు 15కి ఎలా జెండాలు కడతారో అలా చిరంజీవి గారి బర్త్డే కోసం జెండాలు కట్టి మళ్ళీ పొద్దున్నే బోర్డు ఒకటి ఓపెనింగ్ చేసి అక్కడ స్వీట్స్ అవన్నీ పంపిణీ చేసి నైట్ సినిమా వేసేవాళ్ళు. అలా మా ప్రయాణం కంటిన్యూ అవుతుంది 85 నుంచి. ఆగస్టు 15కి ఎలా చేస్తారో అలాగే అన్నీ చేసేవాళ్ళు అనమాట. సో మరి ఫస్ట్ ఖైదీ మూవీ చూశాను అంటున్నారు కదా. సో ఫస్ట్ థియేటర్లో మీకు చిరంజీవి గారిని చూసినప్పుడు ఎలా అనిపించింది? అసలు తెలియని ఆనందం ఉండదు. చిరంజీవి గారికి మాకు అంటే అసలు ఏంటి అన్నది ఈ రోజుకి అర్థం అవుతుంది. ఆయనతో బాండింగ్, ఆయన కోసం ఏ పని ఉన్నా అది పక్కన పెట్టి ముందు ఆ కార్యక్రమం మీద ఉన్న ఇంట్రెస్ట్, మనం చేయలేని స్థాయిలో ఉన్నా చేయగలిగిందైనా కూడా చాలా ఉత్సాహంతో అక్కడ ఉన్న అభిమానులు అందరూ కూడా ఆ సపోర్ట్తో మేము కంటిన్యూగా ముందుకు వెళ్తున్నామండి. ఓకే. మరి ఇంత పెద్ద అభిమానులు అంటున్నారు కదా, ఆయన నటన గురించి మాకు కొంచెం మీ స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆయన నటన గురించి అందరికీ తెలిసిందే. మళ్ళీ ఆయన డ్యాన్సులు కానీ, ఆయన ఫైట్స్ కానీ, ఇంకా ఆయన డైలాగ్ డెలివరీ, కామెడీ, ఇలా ఏది చూసినా ఒకదాని మించి ఒకదాని ఉంటుంది. సినిమాకి ఆయన పెంచుకుంటూ వెళ్ళారు. అది దాంతోనే మేము బాగా ఆయనకి కనెక్ట్ అయ్యాం. అసలు టాలీవుడ్లో ఆయన వచ్చాకే యాక్షన్ సీన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, లేదంటే ఆ డైలాగ్ డెలివరీ కానీ అసలు పూర్తిగా మారిపోయింది అని చెప్తారు. చిరంజీవి గారితోనే ఇవన్నీ స్టార్ట్ అయినాయండి ఖచ్చితంగా. అది సో మరి మొన్న జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయింది. మరి చూసారా? చూసినప్పుడు ఎలా అనిపించింది? మళ్ళీ పాత రోజులు గుర్తుకొచ్చినాయి. చిరంజీవి గారిని మళ్ళీ యంగ్గా చూసాం. చాలా సంతోషం అయిందండి. అప్పుడేమైనా మరి సెలబ్రేషన్స్ అట్లాంటివి చేశారా? వెస్ట్ గోదావరిలో కేక్ కటింగ్స్, బాణసంచ అన్ని చేశారా? ఓకే, బాగుంది సార్. అయితే 1998లో ఆయన బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది స్టార్ట్ చేశారు. ఇంకా అప్పటి నుంచి చాలా సేవలు చేశారు. సో దాంట్లో మీ పాత్ర ఏంటి? అసలు మీరు ఎన్నిసార్లు బ్లడ్ డొనేషన్ చేశారు? మేము అలాగే 85 నుంచి సినిమాలు వేస్తూ మా ప్రయాణం జర్నీ నడుస్తుంది. అప్పుడు చిరంజీవి గారి కోసం బుక్స్లో చిరంజీవి గారు సినిమా మ్యాగజైన్స్ అన్నీ కూడా ఆయన ఫోటో కనపడితే చాలు బుక్ కొనేసేవాడిని. అది చూస్తూ అందులో ఉన్న చిరంజీవి గారి అభిమానుల వివరాలు తెలుసుకుంటూ వాళ్ళతో లెటర్ రాస్తూ వాళ్ళతో పరిచయం పెంచుకున్నాను. అందులో భాగంగానే ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ CEO గారు, అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు స్వామినాయుడు గారు నాకు వాళ్ళ ఉత్తరం ద్వారా పరిచయం అవడం జరిగింది. ఆయన 1996లో తెలుగుదేశం గవర్నమెంట్ వారు జన్మభూమి కార్యక్రమం చేస్తుంటే దాన్ని ఆయన మైండ్లో ఉంచుకుని చిరంజీవి గారు పుట్టినూరు అనే ఉద్దేశంతో ట్రైన్లో బోగి బుక్ చేసుకుని 96లో అభిమానులందరూ మొగల్తూరు రావడం జరిగింది. ఆ రోజు మొగల్తూరు గ్రామంలో రాష్ట్ర చిరంజీవి యువత పేరు మీద అనేక మొక్కలు నాటడం జరిగింది. ఆ సందర్భంలోనే నాయుడు గారు ఇక్కడ మనం ఏదైనా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో ఆ రోజు అక్కడ ముగించుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి తర్వాత మొగల్తూరులో మనం ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి
అక్కడ ఉన్నది ఆల్రెడీ గ్రంథాలయం ఉంది, అది శిథిలమైపోయింది. దాన్ని డెవలప్ చేద్దాం చిరంజీవితో తరపున జన్మభూమి నిధుల ద్వారా అనే ఉద్దేశం, ఆయన ఐడియా వచ్చింది. అయితే అది కట్టాలంటే మనం కొంత అమౌంట్ మనం కాంట్రిబ్యూట్ చేయాలి, కొంత గవర్నమెంట్ ఇస్తుందని ఆ రోజు అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళు తెలుసుకుని స్వామినాయుడు గారే అక్కడ డబ్బులు మనకి ఫస్ట్ విడత ఇప్పించి ఆ కార్యక్రమాన్ని గవర్నమెంట్కి లింక్ చేసి ఆ గ్రంథాలయం ఆ రోజు కట్టడం జరిగింది. మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అది కూడా ఆయన స్థాపించారు కదా, మరి దాంట్లో మీ పాత్ర ఏమైనా ఉందా? మీరెన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేశారు? ఖచ్చితంగా నా పాత్ర ఉందండి. ఇప్పటికి నేను 48 సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అలాగే 25 క్యాంపులు సుమారు రామ్ చరణ్ గారి బర్త్డేకి, చిరంజీవి గారి బర్త్డేకి, పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి, ఈ సందర్భంలో 25 క్యాంపుల పైనే మా ఏరియాలో, అలాగే జిల్లా వ్యాప్తంగా అయితే ఇంకా లెక్కలేనన్ని ఉన్నాయి క్యాంపులు చేయడం జరిగింది. అసలు అంటే చిన్న మాట కదా, ఒక మనిషి 48 సార్లు బ్లడ్ డొనేట్ చేసి ఒక 25 క్యాంప్స్కి పైగా మీ ఊర్లోనే చేశారు మీరు. అసలు గొప్ప విషయం అండి నిజంగా. అంటే అభిమానులంటే వెళ్ళామా, సినిమా చూసామా, పాలాభిషేకాలు చేసామా, వానసంచ ఎగరేసామా అన్నట్టుగా ఉంటారు. కానీ చిరంజీవి గారి అభిమానులు ఏంటో సపరేట్గా ఉంటారు, మా రూటే సపరేట్ అన్నట్టుగా ఆయన వ్యక్తిత్వాన్ని కూడా ఫాలో అవుతున్నారు మీరు. సో చాలా బాగుందండి. సో మరి రామ్ చరణ్ గారి బర్త్డే కూడా మీరు ఏమైనా సెలబ్రేషన్స్ కానీ అట్లాంటివి చేస్తూ ఉంటారా జిల్లాలో కానీ ఊర్లో కానీ? ఖచ్చితంగా అండి. చిరంజీవి గారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులది ఏ సెలబ్రేషన్ వచ్చినా అందులో మా భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుంది. మా ఊర్లోని ఏది మిస్ అవ్వం. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా జరిగితే అవకాశం ఉన్నంత వరకు జిల్లా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాం. సో మరి సార్ బర్త్డేకి ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు? చిరంజీవి గారి బర్త్డేకి మీ ఊర్లో కానీ జిల్లాలో కానీ ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? మేము ఇక్కడ నుంచి పిలుపొచ్చి దానికన్నా ముందే 92లోనే మా ఊర్లో మొదటి సేవా కార్యక్రమంగా ఊరంతా మొక్కలు నాటాం. ఊరంతా మొక్కలు నాటాం ఫస్ట్ కార్యక్రమం అది మాకు. అలాగే ప్రతి సంవత్సరం కేక్ కటింగ్ అన్నీ మామూలే. మొక్కలు నాటినప్పుడు సందర్భంలో 94లో నాగబాబు గారిని కలిసి ఇలాగ మొక్కలు నాటామని చెప్పినప్పుడు ఆయన చాలా ఆనందపడ్డారు. 97వ సంవత్సరంలో నరసాపురంలో అభిమానులందరం కలిపి బస్ షెల్టర్ కట్టడం జరిగిందండి. దాని ప్రారంభోత్సవానికి నాగబాబు గారు వచ్చారు. అక్కడి నుంచి మొక్కలు నాటారు కదా, చిట్టవరం చూసొద్దామని. మేము ఏ కార్యక్రమం చేయకపోయినా ఆయన అభిమానుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆ రోజు 97లో చిట్టవరం వచ్చి మా ఊరంతా మేము నాటిన మొక్కలు చూసి మమ్మల్ని అందరినీ అభినందించారు. అది మేము ఇప్పటికీ మర్చిపోలే. ఆ ప్రోత్సాహంతో ఇంకా రోజు రోజు పెరుగుతూ వెళ్ళిందండి. ఓకే సార్, బాగుంది. మరి చిరంజీవి గారిని ఫస్ట్ ఎప్పుడు కలిశారు అండ్ ఎట్లాంటి సందర్భాల్లో కలిశారు మీరు? ఫస్ట్ చిరంజీవి గారిని చెన్నైలో రిక్షా ఓడు షూటింగ్ టైంలో ఆయన మాల్లో ఉండగా నేను కలవడం జరిగింది. 2 రోజులు వెయిట్ చేసామండి చెన్నై వెళ్ళి. చిరంజీవి గారు అంటే పిచ్చి, అప్పటి వరకు తెర మీదే చూసేవాళ్ళం. ఆయన్ని కలుస్తామని కూడా నాకు తెలియదు, ఎలా కలాలో కూడా తెలియదు. 94లో అప్పటికి స్వామినాయుడు గారు కొద్దిగా పరిచయం ఉన్నారు. సో చెన్నై మా జిల్లా ఫ్యాన్స్ వెళ్తుంటే వాళ్ళతో పాటు నేను వెళ్ళాను. 2 రోజుల తర్వాత చిరంజీవి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు అరవింద్ గారి ద్వారా. సో కలుసుకున్నా, అది స్వీట్ మెమరీ. ఫస్ట్ సారి కలుసుకున్నది అసలు ఊహించలేంది. ఆయన ఒక దేవుడు, తిరుపతి వెంకటేశ్వర స్వామి చూస్తే ఎంత ఆనందం వస్తుందో చిరంజీవి గారిని ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా చాలా 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 ఆనందపడ్డాం. అసలు ఆయన కనపడితే ఆయన ఆ రూపం చూడటానికే మాకు కళ్ళు సరిపోలేదు. ఓకే సార్, అంటే చాలా మందికి ఇప్పటికీ కూడా చిరంజీవి గారి నటన గురించి, ఆయన డైలాగ్స్ ఇట్లాంటి వాటి గురించే తెలుసు. నిజంగా ఆయన వ్యక్తిత్వం కలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పండి. ఆయన మనకి ఇచ్చిన టైంలో అభిమానులందరినీ సంతోషపరిచేలాగే మాట్లాడారు. ఎప్పుడు కూడా అంటే చాలామంది అభిమానులు ఉంటారు, ఆయన చాలా బిజీగా ఉంటారు. అయినప్పటికీ అభిమానులు కలవడం అన్నది మేము ఒక గ్రేట్ థింగ్గానే చూస్తూ, ఆయన ఇచ్చిన టైంలోనే మేము ఆయన కలిసి ఆయనతో ఫోటో దిగి సంబరపడుతూ వచ్చేసేవాళ్ళం. ఓకే సార్, మరి మీరు జనసేన పార్టీలో ఉన్నారా? మీకు సభ్యత్వం ఉందా? జనసేన పార్టీ స్టార్టింగ్ నుంచి ఉన్నాం. అది ఫస్ట్ అభిమానుల ద్వారానే నడిచింది జనసేన పార్టీ. అవునవును. తర్వాత పెద్ద వాళ్ళు అందరూ వస్తుందో మేము కొద్దిగా వెనక్కి వెళ్ళవలసి వచ్చింది. సో జనసేన పాత్రలో మా పాత్ర పూర్తిగా ఉంది. ఆ విజయంలో మా పాత్ర కూడా ఎక్కువ ఉంది అన్నది. అయితే మొన్న రీసెంట్లీగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగింది, దానికి మీరు వెళ్ళారా? దాంట్లో మీ పాత్ర ఏంటి? మా ఊళ్ళందరినీ తీసుకుని మేము కూడా వెళ్ళాం. అవునా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? కలిసినప్పుడు ఎలా అనిపించింది? అండ్ జనసేన పార్టీ గురించి ఏమైనా మాట్లాడారా ఆయనతో? పవన్ కళ్యాణ్ గారిని సినిమా పరంగా ఒకసారి భీమవరం వచ్చినప్పుడు కలవడం జరిగిందండి. తర్వాత రాజకీయంగా
ఒక రోజు మట్టుకు హైదరాబాద్లో సోమనాయుడు గారు ఒక అభిమానులతో ఒక మీట్ ఏర్పాటు చేస్తే ఆ మీట్లో నేను కూడా ఉన్నాను. ఆ రోజు ఆయన పార్టీ 25 సంవత్సరాలు మన ప్రయాణం, మీరందరూ 25 సంవత్సరాల్లో అన్ని ఆటుపోట్లు తట్టుకుని మనం ప్రయాణం చేయడానికి సిద్ధపడండి అని ఆ రోజే ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆ మాటలు విన్నాం. ఈ కష్టమైన నష్టమైన 25 సంవత్సరాల టార్గెట్‌తోనే మేము పనిచేసామండి. ఇలా పవన్ కళ్యాణ్ గారిని కూడా చూసింది అప్పుడేనా ఫస్ట్? లేదండి. పవన్ కళ్యాణ్ గారిని మరి ఎప్పుడు చూసారు? సుస్వాగతం సినిమా టైంలోనే ఆయన్ని మేము ఓ కలవడం జరిగింది. అప్పుడే. అప్పుడు ఓకే. భీమవరం వచ్చారండి. వాళ్ళ సో బంధువులు. ఆయన గురించి చిన్నగా చెప్పండి, మీ అభిప్రాయం ఏంటనేది. చాలా గ్రేట్ అండి ఇది. అయితే దీనికి పునాది ఖచ్చితంగా చిరంజీవి గారు అన్నమాట చెప్పగలను. చిరంజీవి గారిని బట్టి ఆయన వేసిన పునాది ఈయనకి బాగా ఉపయోగపడ్డది. అలాగే ఈయన మెంటాలిటీ ప్రతి సినిమాలో కూడా ఆయన పాత్ర జనాలకు దగ్గరగా ఉండేటట్టుగా డైలాగ్స్ కానీ, పాటలు కానీ, ఈ రాజకీయాలకి లేకపోతే మన హృదయాలకు దగ్గరగా ఉండేటట్టు ప్రతి సినిమాలో కూడా ఏదో డైలాగ్, ఏదో పాట ఉంది. అవన్నీ రాజకీయాలకు బాగా ఉపయోగపడ్డాయి. ఆయన అనుకున్న అది ఇంకా ఇంకో స్టెప్ ఉంది. ఖచ్చితంగా అది కూడా సాధిస్తారు. ఇప్పుడు సాధించారు అంటే ఆయన ఓపిక నిలబడ్డారు. 25 సంవత్సరాలు అన్నది 15 సంవత్సరాల్లోనే అందుకోగలిగారు. అసలు మనకి ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అసలు రారు పవన్ కళ్యాణ్ గారి పార్టీ గెలవదు అని చాలా మంది అపోహలు ఉండేవి. ఒక్కసారిగా గెలిచేసరికి అందరికీ ఎలా అయిందంటే ఒక ఆశ్చర్యం వేసింది. అలాంటప్పుడు మీకు ఎలా అనిపించింది జనసేన పార్టీ గెలిచినప్పుడు? ఆయన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినా కూడా ఆయన నిగ్రహం కోల్పోకుండా మళ్ళీ మనం ముందడుగు వేద్దాం అని నిలబడటమే అన్నదే ఆయన విజయానికి తొలిమెట్టు. ఆ రోజు నిలబడ్డారు కాబట్టి ఇవాళ ఆ విజయం దక్కింది. ఇవాళ 21 సీటు తీసుకుని 21 గెలటం అన్నది చాలా అసలు ప్రపంచంలోనే ఇది మనం చెప్పుకోవచ్చు. అండ్ మేము ఒక అద్భుతమైన దృశ్యం చూసామండి. ప్రమాణ స్వీకారం రోజు మోదీ గారు వచ్చి ఇటు చిరంజీవి గారిని అటు పవన్ కళ్యాణ్ గారిని నిలబెట్టి అసలు ఎంత పొగిడారు అంటే, అభిమానులుగా అంటే మాకు ఆయన వ్యక్తిత్వం పరంగా ఇష్టమే కానీ మేము ఎప్పుడు కలవలేదు, చేయలేదు. సో అలా చూసినప్పుడు మాకే చాలా సంతోషం వేసింది. సో మీకు ఎలా అనిపించింది? ఆ సన్నివేశం నిజంగా యావత్ ప్రపంచం చాలా అబ్బురపడ్డాం, చాలా సంతోషపడ్డాం, హ్యాపీ. కోవిడ్ టైంలో మరి చిరంజీవి గారు ఆక్సిజన్ బ్యాంక్ అనేది స్థాపించారు. సో దాంట్లో మీ పాత్ర ఏంటి? కోవిడ్ అది తలుచుకుంటేనే మనం ఎక్కడికో వెళ్ళవలసిన పరిస్థితి. ఆ రోజుల్లో ఒక ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడటానికి భయపడే పరిస్థితి. ఆ సందర్భంలో చిరంజీవి గారు మనం ఆక్సిజన్ బ్యాంకులు పెట్టాలి, ఈ జనాలను ఆదుకోవాలన్నప్పుడు అక్కడ జనం అందరూ కూడా మనం ఒక మాట చెప్పండి, మన ఏరియాలో కూడా పెడితే బాగుంటుంది. చిరంజీవి గారు మనది నరసాపురం కదా, ఆయనకి ఈ ఏరియాతో సంబంధాలు ఉన్నాయి కదా అని కోరుతుంటూ ఒక ఫోన్ చేసాం సోమనాయుడు గారికి. సార్ ఇక్కడ కూడా పరిస్థితులు ఏం బాగోలేదు, జనాలు ఏలమంటున్నారు, రేపు కనపడతలేదు, ఆక్సిజన్ బ్యాంక్ ఏదైనా అవకాశం ఉంటే చూడండి అని అడిగినప్పుడు పాపం ఆయన వెంటనే మాకు దాన్ని ఏర్పాటు చేశారండి. చాలా సంతోషపడ్డాం. అందులో 150 మనం సిలిండర్స్ జనాలకి ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా ఇచ్చాం. కానీ ఆ రోజు అసలు ఇవ్వడానికి భయమే, పట్టుకెళ్ళటానికి భయమే. అలాంటిది మన అభిమానులు రోజు ఒకళ్ళుండి అక్కడ వచ్చిన వాళ్ళకి ఇవ్వటం, మళ్ళీ తెచ్చినవి కలెక్ట్ చేసుకుంటాం. తెచ్చినవి ఏమో కోవిడ్ పేషెంట్కి పెట్టినవి తెస్తారు. అసలు అది గొప్ప విషయం అనుకోవచ్చు. ఎందుకంటే అసలు ఇంటి దాకా కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. అలాంటి సన్నివేశం నిజంగా చాలా. సో మరి మెగా ఫ్యామిలీని అందరినీ కలిశాను అంటున్నారు. సో మీరే కలిసారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలిసారా? మీ ఫ్యామిలీ మెంబర్స్కి మెగా ఫ్యామిలీకి ఏమైనా మంచి అనుబంధం ఏమైనా ఉందా? ఓన్లీ మీ మట్టుకే ఉందా ఈ అనుబంధం? నాగబాబు గారు అయితే మా ఇంటికి వచ్చారండి 97లో. అది ఒకటి చాలా సంతోషం. దానివల్ల ఇక్కడ మాకు కంటిన్యూ రెగ్యులర్గా ఏ ఫంక్షన్ జరిగినా హైదరాబాద్ నుంచి పిలుపు రావటం, మేము రావటం, చిరంజీవి గారిని కలవటం. అయితే ఫ్యామిలీతో కలవడానికి వీలు పడలేదు. ఖచ్చితంగా ఏదో రోజుని అది కూడా కలుస్తుంది. మా ఇంటికి వచ్చినప్పుడు మటుకు కుటుంబం అంతా నాగబాబు గారితో దిగేవాళ్ళం. నాగబాబు గారి గురించి అడగాలంటే ఒక ఫైర్ బ్రాండ్, ఆయనకు కొంచెం కోపం ఎక్కువ అని అంటూ ఉంటారు. ఇంకా జనసేన పార్టీ వచ్చినప్పటి నుంచి ఆయన ఇంకా కొంచెం అంటే బాధ్యతగా వహించి అని అంటున్నారు. నిజంగానే ఫైర్ బ్రాండ్, ఆయన కోపం ఎక్కువ, ఆయన పైన మీ అభిప్రాయం చెప్పండి. అభిమానులు అందరినీ ఒక తాటి మీద నడిపించేవారు. సో నాగబాబు గారు ముందుండేవారు. ఈ రాజకీయాల్లోకి బిజీగా ఉండటం వల్ల ఆయన కొంచెం అభిమానులతో దూరంగా ఉన్నారు. పరిస్థితులను బట్టి చిరంజీవి గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరన్నా ఏదన్నా అంటే మరి కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ఆయన కొంచెం రియాక్ట్ అయ్యేవారు. సో అది లేనిపోని మాటలు అన్న సందర్భంలో మట్టి రియాక్ట్ అయ్యేవారు.
నాగబాబు గారితో మంచి అనుబంధం ఉందండి. ఆయన ఎక్కువ సార్లు నరసాపురం రావడం, ఆయన వచ్చినప్పుడల్లా ఆయనతో పాటు ఉండటం, ఆయన కారులో కూడా నేను కొన్ని ఊర్లు తిరగటం జరిగింది ఆ ఎలక్షన్ టైంలో. ఆ టైంలో ఈ రోజుకి ఏదైనా మీటింగ్లో వచ్చినప్పుడు నేను కనబడితే గుర్తుపడతారు, మాట్లాడతారు. అండ్ ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. నెక్స్ట్ మంత్రి అవుతారు అనేదైతే సమాజంలో కొంచెం టాక్ అయితే వినిపిస్తుంది. సో అవుతారంటారా? అసలు ఏం జరుగుతుందంటారు? ఖచ్చితంగా అవుతారండి. ఓకే. ఆయన మంత్రి అవుతారు. ఓకే అండి. మరి బ్లడ్ బ్యాంక్ డొనేషన్‌ది మీ దగ్గర కూడా చేశాను అన్నారు. సో మరి ఎట్లాంటి సేవ చేశారు దాంతో? అండ్ ఎంతమంది ప్రాణాలు కాపాడుంటారు మీరు? మేమంటే చిరంజీవి గారు కుటుంబ సభ్యులు పుట్టినరోజులే కాకుండా ఏ మంచి కార్యక్రమం, ఏ సందర్భం వచ్చినా బ్లడ్ డొనేషన్స్. అలాగే మా ఊర్లో ఇప్పటివరకు చనిపోయిన 40+ జనాలే కళ్ళు సేకరించామండి. అవును. నిరంతరం ఎవరైనా చనిపోతే ఆ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతుంది. అలాగే సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో లేడీస్‌కి ముగ్గుల పోటీలు పెడతాం. హ్మ్. ప్రతి సంవత్సరం పుట్టినరోజులో మొక్కలను ఇవన్నీ చిరంజీవి గారు కొన్ని చెప్పారు, కొన్ని చెప్పనివి కూడా మేము రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాం. మొక్కలు నాటుతాం. ఇంకా పాటల పోటీలు, డ్యాన్స్ పోటీలు, అన్నదానాలు, ఇవన్నీ కూడా చాలా చాలా కార్యక్రమాలు. ఇప్పుడు బీచ్లు కానీ ఊర్లో అక్కడక్కడ సిమెంట్ బలాలు వేయటం ఫ్యాన్స్ తరపున, ఇవన్నీ ఒక బాధ్యతగానో లేకపోతే మాకు ఇంట్రెస్ట్, మాకు వెనకాల సపోర్ట్ చేసిన జనము, పైనుంచి మాకున్న కోఆపరేషన్ వల్ల మేము నిరంతరం ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటున్నాం. బర్త్డే అనే కాదు, బ్లడ్ కావాలి, ఆ రోజు బ్లడ్ ఇవ్వాలంటే రిక్షా వాళ్ళు వాళ్ళ దగ్గర కొనుక్కునే పరిస్థితి. ఒకసారి చిరంజీవి గారు ఇచ్చిన పిలుపుతో అదంతా మారింది. ఇవాళ అభిమానులందరూ కూడా బ్లడ్ ఏ సందర్భంలో ఎవరు ఫోన్ చేసినా నిత్యం బ్లడ్ కోసం 1-2 కాల్స్ ఖచ్చితంగా వస్తాయండి. అలా జిల్లా వ్యాప్తంగా ఉంటాయి. మేము కూడా చాలా వరకు స్పందిస్తాం. జనాలు కూడా ఇంతకు ముందు మీద అవేర్‌నెస్ పెరిగి వాళ్ళు కూడా కొంత జరుగుతుంది. మా వరకు వచ్చినప్పుడు మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాం. నిజంగానే జనాల్లో కూడా ఈ అవేర్‌నెస్ అనేది చాలా పెరిగింది. మరిప్పుడు ఆయన బర్త్‌డే సందర్భంగా 'విశ్వంబర' అనే మూవీ వస్తుంది. సో, గ్లిమ్స్ అవి రిలీజ్ చేశారు. చాలా బావుందని కొంతమంది అంటున్నారు. సో, అభిమానులుగా మీ ఉద్దేశ్యం ఏంటి సినిమా పైన? ఇప్పుడు బర్త్‌డేకి రాబోతుంది. మరి సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ సంవత్సరం సెలబ్రేషన్స్ చాలా ఘనంగా చేయాలని స్వామినాయుడు గారు అప్పుడే 4 నెలల నుంచి ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ అభిమానులందరినీ జిల్లా లెవెల్‌లో మీటింగ్‌లు వేస్తూ సమాయత్తం చేస్తున్నారు. ఇప్పుడు రెగ్యులర్‌గానే రక్తదానం, అన్నదానం, మొక్కలు నాటడం. ఈసారి జనసేన గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన వీర మహిళలందరినీ కూడా ఎవరి ఏరియాలో వాళ్ళకి సన్మానం చేయాలి మనం అన్న ఆయన కాన్సెప్ట్ తీసుకొచ్చారు. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ సన్మానం చేస్తాం. ఈ సంవత్సరం పుట్టినరోజు వేరే లెవెల్‌లో ఉంటుందన్నది ఉండబోతుందంటారా? చెప్పుకోవచ్చు. ఓకే. మరి చిరంజీవి గారు సమాజంలో ఇంకా ఎలాంటి పనులు చేస్తే బావుంటుందని మీరు అనుకుంటున్నారు? అదే మెడికల్‌గా ఏదన్నా ఇంకా ఇంకా ముందుకెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ చేస్తే రక్తదానం, బావుంటుంది. నేత్రదానం చేస్తున్నారు. చాలామంది మెడికల్‌గా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆ మెడికల్ దాని మీద ఆల్రెడీ మన వాళ్ళు క్యాన్సర్ టెస్ట్‌లని అయ్యని ఇయని చేస్తున్నారు. దాని మీద కొంచెం చేస్తే జనాలకి ఇంకా మనకు బావుంటుంది. అండ్ ఇప్పుడు ఐ డొనేషన్ గురించొచ్చింది. ఐ డొనేషన్ అనేది స్టార్ట్ అయ్యాక నిజంగానే ఇది ప్రజలకు ఉపయోగపడుతుందా? అంటే ఇది ఎలా స్టార్ట్ అయింది అసలు? ఇప్పుడు ఎలా రన్ అవుతుంది? మా ఊర్లో మట్టికి అంటే ఇక్కడి నుంచి మనం సేకరించడం కష్టం కాబట్టి మా ఊర్లో మా వరకు చనిపోయినోళ్ళు ఆళ్ళ కాల్లో ఐ డొనేషన్ చేస్తామని చెప్పినోళ్ళు ఉన్నారు. ఫస్ట్‌లో మేము వెళ్లి అడిగేవాళ్ళమండి. ఐ డొనేషన్ ఏమైనా చేస్తారా అని. కొంతమంది అయితే చేస్తాననడం, కొంతమంది టైం లేదు లేకపోతే వాళ్ళకున్న అపోహ వల్ల కొంతమంది ఆగటం జరిగింది. మేమైతే చేయటం నిడదవోలులో లయన్స్ క్లబ్ ఉందండి. వాళ్ళు వచ్చి సేకరింతారు. అలాగే మా అభిమాని అమలాపురం చనిపోయాడని ఎర్ర నాగబాబు గారని ఆయన కూడా ఐ బ్యాంక్ పెట్టడం జరిగింది. ఆయనకి కొన్నాళ్ళు వచ్చి సేకరించుకెళ్ళేవారండి. ఇవన్నీ కూడా హైదరాబాద్ వస్తాయి. ఖచ్చితంగా కొంతమందికైనా ఉపయోగపడతాయని మేము అనుకుని ఈ కార్యక్రమం చేస్తాం. ఓకే. ఇప్పుడు మరి చిరంజీవి గారు మెగా హీరోల బర్త్‌డే అందరివి చేస్తానంటున్నారు బావుంది. మరి ఇంట్లో వాళ్ళవి కూడా ఇలాగే చేస్తారా? ఇంట్లో అంటే ఈ మెగా ఫ్యామిలీ ఎవరు చేసినా అందరూ సపోర్ట్ ఉంటది. జనాలందరూ ఫ్యాన్స్ అందరూ ఉత్సాహంగా వస్తారు. ఇంట్లో ఖచ్చితంగా ఉంటది కానండి. మా ఇంట్లో వరకు ఆనందిస్తాం. ఇదేంటంటే దీనివల్ల 10 మందికి మనం ఉపయోగపడుతున్నాం. 10 మందికి మనం తెలుస్తున్నాం అన్న ఉద్దేశంతో 10 మంది నుంచుని సెంటర్‌లో ఉత్తి సెలబ్రేషన్ కేక్ కటింగే కాకుండా ఆ రోజు బట్టలు పంచిపెడతామని, లేకపోతే అన్నదానం అని, ఏదో బ్లడ్ క్యాంప్ అని, ఇలా ఏదో ఒక మంచి కార్యక్రమం పుట్టినరోజు రోజుని జరుగుతుంది. అలాగే మా ఊర్లో 2005లో
వృత్తి పనుల శిక్షణా కేంద్రం అని అప్పట్లోనే 5 లక్షల రూపాయలతో బిల్డింగ్ కట్టామండి. ఓకే. దాన్ని నాగబాబు గారు వచ్చి ఓపెన్ చేశారు. మ్మ్. అందులో ఓన్లీ హాలు, చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుంటారు, టైలరింగ్ కుట్టుకునే వాళ్ళు వాళ్ళు వచ్చి కుట్టుకుంటారు, కంప్యూటర్ శిక్షణ ఒక నెల క్యాంప్ పెట్టి అది చేయించడం. అలా ఆ సంస్థ ద్వారా అక్కడున్న ఆ బిల్డింగ్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయి. ఆక్సిజన్ బ్యాంక్ కూడా అందులోనే రన్ చేయడం జరిగింది. ఓకే. అలాగే చిరంజీవి గారి పిలుపుతో మా ఊళ్ళో అప్పట్లో మదర్ తెరిసా విగ్రహం కట్టాం, బస్ షెల్టర్ కట్టాం, మళ్ళీ స్కూల్ విద్యార్థులకి సైకిల్ స్టాండ్, ఊర్లో ఉన్న దేవాలయాల్ని కొంచెం డెవలప్ చేయటం, ఇలాగ అనేక కార్యక్రమాలు చాలా సేవా కార్యక్రమాలు చేశారు. అన్నీ పెద్ద ఫైలే ఉంది, మరి ఇక్కడ వరకు మనం తేలేం కాబట్టి చాలా అసలు 1, 2 కాకుండా అసలు పదుల సంఖ్యలో చేశారు. సో మరి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అండ్ ఖైదీ నుండి ఆయనకు అభిమానులు అంటున్నారు అండ్ మెగా ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఉంది. సో దీనికి మీ ఫ్యామిలీ ఎలా సహకరిస్తుంది, అసలు ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది అనేది చెప్పండి. ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే మనం ఇంత కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. నాతో పాటు చిరంజీవి గారి పుట్టినరోజు బ్లడ్ క్యాంప్లో మా వైఫ్ కూడా బ్లడ్ డొనేషన్ చేసింది. అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది, తనకి ఇంట్రెస్ట్. సో మరి మెగా హీరోలు మెగా ఫ్యామిలీ అంతా అసలు అంటే దానాలు చేయడం కానీ సేవలు చేయడంలో ముందుంటారు. ఏదైనా కష్టం వచ్చింది అంటే చిరంజీవి గారు అసలు ముందుంటారు, అది మనకు ముందు నుండి తెలిసిన విషయమే. సో మీ విషయంలో అట్లాంటిది ఏమైనా జరిగిందా? రీసెంట్గా మా అమ్మగారు చనిపోవడం జరిగిందండి. ఆ విషయం చిరంజీవి గారికి చేరటం, ఆయన నాకు వాయిస్ మెసేజ్ పెట్టడం, నిజంగా అది చాలా ఆనందం, బాధ కూడా. చెప్పుకోలేనంత బాధ ఉంది. అలాగే చిరంజీవి గారు లాంటి వ్యక్తి నన్ను గుర్తించి ఒక మెసేజ్ పెట్టడం అన్నది చాలా ఆనందపడ్డాను. హాయ్ శ్రీను, వెరీ సారీ అయ్యా, విన్నాను ఇక అమ్మగారు లేరు అన్నది నాకు చాలా బాధ అనిపించింది. అలాగే మీరు చాలా బాధకు లోనై ఉంటారు. ఇంకా తల్లి లేని లోటు ఎవరు తీర్చలేనిది, కానీ విధి రాతని ఎవరూ మార్చలేము. నువ్వెంత బాగా చూసుకునేవాడివి, ఆవిడ సపోర్ట్ నీకు ఎంతగా ఉండేది అని వాళ్ళు చెప్తుంటే నాకు మరింత బాధ అనిపించింది. ఎందుకంటే నువ్వు అంతగా మిస్ అయిపోతుంటావు ఆ తల్లిని. బట్ ఈ సందర్భంగా మేమంతా నీకు అండగా ఉన్నామని, నువ్వు మనోధైర్యంతో ఉండాలని మాత్రం చెప్పగలను. అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాను. టేక్ కేర్. బాగుంది సార్. అంటే మీ ప్రయాణం, మీ ఇంతటి అభిమానం చూస్తుంటే మాకే అసలు అరే ఇప్పుడే వెళ్ళి చిరంజీవి గారిని కలవాలి అన్నంతగా ఉంది. సో మరి పవన్ కళ్యాణ్ గురించి ఇంకా చెప్పండి ఏదైనా. అంటే ఇప్పుడు జనసేన పార్టీ నడుస్తుంది. మొన్న ఆయన భారత్ పాక్ యుద్ధం జరిగినప్పుడు కూడా అసలు చాలా వ్యక్తిపరంగా తీసుకొని ముందుకెళ్లారు, చాలా మంచిగా మాట్లాడారు. సో దానిపై మీ అభిప్రాయం చెప్పండి. వెంటనే పవన్ కళ్యాణ్ గారు భారత్ పాక్ యుద్ధానికి సంబంధించి వెంటనే రియాక్ట్ అయ్యారు. మొత్తం ఏపీ అంతా కూడా ఆయన పిలుపుతో ర్యాలీలు చేయటం, వాళ్ళకి సంతాప సభ అవన్నీ చేయటం కూడా జరిగింది. అలాగే మన దేశం కూడా తిప్పికొట్టింది వాళ్ళని. ఇంకొకటి సార్, ఇప్పుడు మనకి మెగా అభిమానులు అనగానే అభిమానులు ఎవరైనా సరే ఒక సినిమా వస్తుంది అనగానే ఇంకొక అభిమానికి విమర్శలు జరుగుతాయి, లేదంటే గొడవలు జరుగుతాయి, లేదంటే అభిమానుల్లోనే అభిమానులకి కొన్ని గొడవలు జరుగుతాయి. అంటే మీరు చేస్తారా, మేము చేస్తామని. అలాంటి గొడవలు వచ్చినప్పుడు అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తారు, ఏం జరుగుతుంది? గతంలో ఉండేయండి ఇవన్నీ, కాంపిటీషన్ ఉండేది. ఆ హీరో సినిమా వస్తే వాళ్ళు ఎక్కువ కట్టారని మన హీరో సినిమా వచ్చినప్పుడు మనం ఇంకా కొంచెం ఎక్కువ కట్టాలి. అవన్నీ కొంచెం చాలా ఒక 10 సంవత్సరాల ముందే ఉంది. ఇప్పుడైతే అన్నీ కొంచెం తగ్గిమని ఎవరి స్థాయిలో వాళ్ళు సినిమా వచ్చినప్పుడు ప్రమోషన్, సంబరాలు, సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఎవరి స్థాయిలో బాగా చేసుకుంటున్నారు. గొడవలు అయితే ఇంతకు ముందు మీద ఇప్పుడు బాగా తగ్గినాయని అనుకుంటున్నాను. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా వస్తుంది పవన్ కళ్యాణ్ గారి, మరి గ్లిమ్స్ అట్లాంటివి ఏమైనా చూసారా? చూసామండి. అది దురదృష్టకరం. ఆయన సినిమా ఫీల్డ్కి ఆయన చేయగలిగే మంచి చేయాలన్న తపన ఉన్న ఆయన, అలాంటిది ఇప్పుడు ఆయన సినిమా వచ్చేప్పటికే థియేటర్ల బంద్ రావటం, దానిపైన వివిధ చర్చలు జరుగుతున్నాయి, డిస్టర్బెన్స్ అవ్వటం కొంచెం ఇబ్బందికరం. కానీ అన్నీ సర్దుకుంటే మళ్ళీ అన్నీ మామూలుగానే జరుగుతాయని అనుకుంటున్నాను. సో మరి గోదావరి జిల్లాలు అంటేనే అసలు సినిమాలు ఒక రేంజ్లో ఉంటాయి. సో అక్కడ సినిమా సెలబ్రేషన్స్ కానీ ఎట్లా జరుగుతాయి అనేది ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సినిమా రేపు రిలీజ్ అనగా ఈ రోజు నుంచే సంబరాలు మొదలెడతాయండి. ర్యాలీలు కానీ, కేక్ కటింగ్స్ కానీ, బాణసంచా పేల్చడం, ఇలాంటివన్నీ కూడా ముందు రోజు నుంచే జరుగుతుంది.
సంబరాలు సినిమా ప్రతి హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు చిరంజీవి గారిది, పవన్ కళ్యాణ్ గారిది, రామ్ చరణ్ గారిది బాగా ఎక్కువగా జరుగుతాయండి. కన్నవాళ్ళకి మాత్రం రామ్ చరణ్ గారిని కలిసారా ఎప్పుడైనా? రామ్ చరణ్ గారిని కలిశానండి. సో అంటే ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళడం అట్లాంటిది ఏమైనా జరిగిందా? రామ్ చరణ్ గారిని నా దగ్గర 10 సార్లు పైన కలిశానండి. ఇంటికి కూడా స్వామినాయుడు గారు ఒకసారి తీసుకెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు వెళ్ళాను. అలాగే ఆయన ఫోటో సెక్షన్ ఉన్నప్పుడల్లా పిలుస్తారు. ఆయన ఏదో మంచి చెడ్డ మాట్లాడి ఫోటో దిగటం, ఆ ప్రయాణం జరుగుతుంది. సో మరి రామ్ చరణ్ గారి గురించి చెప్పాలి అంటే అసలు ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారు, జాతీయ స్థాయిలో పేరు పొందారు, మొత్తం ఆయన గురించే మాట్లాడుతున్నారు. సో ఆయన పైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన గురించి కొంచెం చెప్పండి. రామ్ చరణ్ గారు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఇవాళ గ్లోబల్ స్టార్గా జాతీయ స్థాయిలో ఎదిగారు. అది మా అందరికీ చాలా ఆనందం. ఆయన స్వతహాగా కాంట్రవర్సీ లేకుండా ఆయన సినిమాల మీద దృష్టి పెట్టి ఒక స్టార్ హీరో కొడుకుగా కాకుండా తన సొంత ఇమేజ్తోనే ఎదగడానికి ప్రయత్నంతో ఎదుగుతున్నారు. మంచి సినిమాలు తీశారు. రంగస్థలం, మగధీర, త్రిబుల మొన్న జరిగిన త్రిబుల్ ఆర్ ఆయనకి అలాంటి ఆస్కార్ అవార్డు సినిమాల్లో తెచ్చింది. రావడం, ఆయన యాక్షన్ చాలా దమ్ముగా కనపడడం అన్నీ కూడా ఆయన ఆ స్థాయిలో నిలబెట్టాయి అనుకుంటున్నాను. సో మరి ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీ వస్తుంది, అదే టైంకి థియేటర్స్ బంద్ అని కూడా వస్తుంది. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటారు? అసలు దీనిపై మీరు కొంచెం చెప్తే బాగుంటుంది. హరిహర వీరమల్లు చాలా రోజుల తర్వాత మళ్ళీ అవును. విడుదల, జూన్ 12ని విడుదల అంటున్నారు. చాలా సంతోషం. ఈ సందర్భంలో కొంచెం డిస్టర్బెన్స్ నడుస్తుంది. థియేటర్లు బంద్ అనే విషయం మీద ప్రచారం జరుగుతుంది. అది ఎవరి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అన్నది ఆల్రెడీ చర్చ నడుస్తుంది. అందరూ కూడా మరి నాకు సంబంధం లేదు, వాళ్ళు వీళ్ళు అని ఒకళ్ళు పైకి పంపుతున్నారు. ఏదేమైనా అటువంటి ప్రచారం, ఆ నిర్ణయాలతో కొంచెం బాధాకరం. కానీ అన్నీ సర్దుకుని మళ్ళీ హరిహర వీరమల్ల మంచి విజయం ఆడుతుంది, మంచి ఘనంగా రిలీజ్ అవుద్దని కోరుకుంటున్నాను. నిన్న కూడా అసలు ఈ వీక్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ రాసియడం జరిగింది. ఏంటిది బంద్లో ఇలా చేయకూడదు అని ఆయన ఫైర్ అయ్యారు. దానిపై మీరు ఎట్లాంటి? ఆయన డిప్యూటీ సీఎంగా వీళ్ళందరికీ కూడా వీళ్ళు కలిసినప్పుడు చెప్పారు, సీఎం గారిని కలండి, మనకి ఉపయోగం ఉంటుంది సినిమా పరిశ్రమకి అని చెప్పడం జరిగింది. 1 year అయింది ఆల్రెడీ ఆయన గవర్నమెంట్ వచ్చి. ఇప్పటి వరకు పెద్దలు వెళ్ళి ఎవరు కలవలేదు. ఆ విషయంలో ఆయన కొంచెం దాని మీద రియాక్ట్ అయ్యారు. సార్ మీరు మరి ఉత్తమ అభిమానిగా కూడా పురస్కారం అందుకున్నారు కదా, ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? చిరంజీవి గారి 60వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ శిల్పారామంలో చాలా ఘనంగా జరిగింది. ఆ వేడుకల్లో నన్ను పశ్చిమ గోదావరి జిల్లా చిరంజీవి ఉత్తమ అభిమానిగా గుర్తించి నాగబాబు గారి చేతుల మీద ఆ రోజు నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. చాలా ఆనందం వేసింది. మేము చేసే కార్యక్రమాలకి అలాంటివి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించడానికి చాలా ఉపయోగపడుతున్నాయి. ఆ స్ఫూర్తితోనే మేము ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఓకే. సో మరి ఇంకా చిరంజీవి గారు ఎలాంటి సినిమాలు తీయాలి, ఇంకా ఎలాంటి సేవలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు ఫ్యూచర్లో? చిరంజీవి గారు ఇప్పటికీ కూడా చాలా యంగ్గా కనపడుతున్నారు. ఇంకా ఆయన బోల్డ్ సినిమాలు ఇప్పటికీ కూడా యంగ్స్టర్స్కి పోటీ ఇస్తున్నారు. యంగ్స్టర్స్కి పోటీ ఇస్తున్నారు. ఇంకా మంచి సినిమాలు ఆయన ఇంకా తీస్తారని అనుకుంటున్నాను. సో మరి ఇప్పుడు జనసేన పార్టీలో మీకు సభ్యత్వం ఉందన్నారు. జనసేన పార్టీ గురించి మీకు తెలుసు. సో ఫ్యూచర్లో జనసేన పార్టీ ఎలా ఉండబోతుంది, ఇంకా ఇది ఎంత బాగుండబోతుంది అనేది ఒకసారి మీ మాటల్లో చెప్పండి. జనసేన పార్టీ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ని ఏదైనా చేయాలనే లక్ష్యంతో ఏర్పడిన పార్టీ. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తను అనుకున్న స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని మేము అందరం అభిమానులందరం కోరుకుంటున్నాం. ఆ రకంగా ఆయన పనిచేస్తున్నారు. ఆయన సొంత డబ్బులతోనే ఎన్నో కార్యక్రమాలు చేశారు. ముందు కూడా అలాంటి కార్యక్రమాలు చేస్తూ జనాలకి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఎంతోమందికి ఎన్నో రకాలైన కార్యక్రమాలు కొత్తవి సినిమా యాక్టర్లు ఏం రాజకీయం చేస్తారన్న స్థాయి నుంచి బాగా చేస్తున్నారు అనే స్థాయికి వచ్చింది. ఖచ్చితంగా కూడా ఆయన అనుకున్న గోల్, మేము అనుకున్నది చిరంజీవి గారిని ఆ స్థాయిలో చూడాలనుకున్నాం. సో అది పవన్ కళ్యాణ్ గారు, ఇంకా చిరంజీవి గారు నేను రాజకీయాలకు దూరంగా ఉంటానంటంతో అది పవన్ కళ్యాణ్ గారి ద్వారా మేము చూడాలని కోరుకుంటున్నాం. అసలు మంచి గొప్ప విషయాలు చెప్పారు. అసలు సేవా కార్యక్రమాల గురించి అసలు మాకు తెలియజేసినందుకు నిజంగా అసలు థ్యాంక్ యూ కొప్పల్లి శ్రీనివాస్ గారు. అంటే మీరు చెప్తుంటే ఒక్కొక్కరి గురించి మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మెగా హీరోలు అంటే
మనం హీరోల మట్టుకే చూస్తాము. అలా కాకుండా వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైతే మీరన్నట్టుగా అసలు ఆయన స్వతహాగా ఎన్నో ఖర్చు పెట్టి ఎంతో మందికి డబ్బులివ్వడం గానీ, సహాయం చేయడం గానీ అయితే చేస్తున్నారు. సో, ఇలాంటి మెగా హీరోలకు నిజంగా మీరింత అభిమాన అధ్యక్షుడైనందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇంత ఇన్ఫర్మేషన్‌ని కూడా మాకిచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, కోపల్లి శ్రీనివాస్ గారితో మనం ఎన్నో విషయాలు మాట్లాడి, ఎన్నో విశేషాలు తెలుసుకొని, అసలు ఎంత మంచి విషయాలు తెలుసుకున్నామో చూసారు కదా. సో ఇలాంటి మంచి వీడియోల కోసం, మంచి ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.